అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, అధికారం కోసం తాపత్రయపడి దక్కని వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు సక్రమంగా మాట్లాడాలి. ఆ మాట్లాడిన దానికి అర్థమయ్యేటట్టుగా పరిపాలన కొనసాగించాలి. ఇది ఏది చేయలేనటువంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడి రైతుల్ని ఆందోళన పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక నికృష్టమైనటువంటి ఆలోచన, ఒక కుచితమైనటువంటి ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి, అదేవిధంగా రైతు గురించి మాట్లాడనటువంటి పార్టీ, రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ, దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉంది. సరే, ప్రతిపక్ష పార్టీ నిర్వాహకం అంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఆ నిర్వాహకానికి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు వాళ్ళకి అర్థం చెప్పారు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు, పట్టణ ప్రాంతంలో వచ్చినటువంటి ఫలితాలు, దాన్నైనా గమనంలో తీసుకొని ఇంకా రైతుల్ని గత 5 సంవత్సరాల్లో మోసం చేసినటువంటి మీరు, దగా చేసినటువంటి మీరు, వాళ్ళని అయోమయానికి గురి చేసినటువంటి మీరు ఇంకా అదే మాటలు వల్లిస్తూ మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మే 22న రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం 2 లక్షల రుణమాఫీని మా పార్టీ అధికారంలోకి వస్తుంది 9, 12, 23, 24న 23వ సంవత్సరం అప్పటి నుంచి మేము మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే పద్ధతిలో మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకి నిలబెట్టాలని కష్టమే 31,000 కోట్లు ఒకే పంట కాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయటం అనే ఒక ప్రక్రియ ఒక రాష్ట్రానికి, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి, అధోగత్వాలైనటువంటి రాష్ట్రానికి, వ్యవస్థలు చిన్నాభిన్నమైనటువంటి రాష్ట్రానికి, వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం నుంచి మాకు సంక్రమించినటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులను తట్టుకొని 31,000 కోట్లు ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో అధికారం వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఒక సాహసోపేత నిర్ణయం చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటని నిలబెట్టడం కోసం ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు 15 లోపున 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తాము, తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా 2 లక్షల రూపాయల కుటుంబాన్ని రుణ విముక్తుల్ని చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పాము. అదే ప్రకారంగా జీవో ఇచ్చాము. జీవో ఎప్పుడు ఇచ్చాము? జూలై 15 ఇచ్చాము. జూలై 15కి ఆగస్టు 15కి ఖచ్చితంగా 1 నెల రోజులు మాత్రమే సమయం. అందుట్లో 3 విడతలుగా 18,000 కోట్లు 22 లక్షల ఖాతాల్లోకి మేము బ్యాంకులకు జమ చేశాం. వాటిలో కొన్ని బ్యాంకులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఆధార్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, వీటినన్నిటినీ కూడా మేము ఆగస్టు 14వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా ఏ ఖాతా అయితే ఎర్రర్ వల్ల ఆగిందో, రుణమాఫీ కాకుండా ఆగిందో, వాళ్ళ రైతు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని సరిచేసి అప్లోడ్ చేసి ఆ బ్యాంకు నుంచి ఆ ఖాతాలోకి డబ్బులు వెళ్ళేటట్టుగా చూడమని చెప్పాం. ఆ ప్రక్రియ 16వ తారీఖున మొదలుపెట్టాం. స్వాతంత్ర దినోత్సవం రోజున పైసలు వాళ్ళ ఖాతాలో బ్యాంకులకు పంపించి 16వ తారీఖునే మా అధికారులకి మేము ఈ యొక్క వెరిఫికేషన్ కార్యక్రమం మొదలుపెట్టాం.
రైతులు ఎవరైనా అనుమానం ఉన్నా, ఒకవేళ మీ ఖాతాలోకి జమ కాకపోయినా మీరు తప్పకుండా మండల వ్యవసాయ అధికారి కావచ్చు, రైతు వేదిక దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఏఈఓ కావచ్చు, మండల వ్యవసాయ అధికారికి మీరు దరఖాస్తు చేసుకుంటే అతనే ఇంటికి వచ్చి మీ యొక్క అకౌంట్ నెంబర్ తప్పుందా, ఆధార్లో ఏమన్నా తప్పుందా, లేదు పేరులో ఏమన్నా తప్పుబడిందా, ఎందుకు ఆగింది అనే వివరాలు మీకు చెప్పి ఆ అమౌంట్ మీ ఖాతాలో వేపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంది. దీనికి అనేక చెలవలు పలవలు అల్లి గతంలో చేసినటువంటి వాళ్ళ దుర్మార్గపు వ్యవహారాన్ని మా కంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము గతంలో రుణమాఫీ ఏ పద్ధతుల్లో జరిగిందో అదే పద్ధతుల్లో కొనసాగిస్తున్నాము. ఏ మాత్రం కూడా తేడా లేదు. అప్పుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే రుణమాఫీ జరిగింది. దానికి కుటుంబం నిర్ధారించేటటువంటి పద్ధతి ఆ రోజు కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి తెల్ల కార్డును చూసే కుటుంబ నిర్ధారణ చేశారు. తెల్ల కార్డు లేనటువంటి రైతుల్ని ఆ రోజున నిర్ధారణ చెయ్యలేదు, వాళ్ళకి ఎగ్గొట్టారు. ఇప్పుడు ఆ పద్ధతి జరగదు. తెల్ల కార్డు లేకపోయినా కూడా పాస్బుక్ మీద రుణం తీసుకున్నటువంటి రైతు ఇంటికి పోయి దాన్ని మేము అప్లోడ్ చేసి ఆ రైతుకు కూడా లోన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నాము. కాబట్టి మార్పు ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగానే ఈ రోజు కూడా రుణమాఫీ జరుగుతుంది. ఆ రోజు కేవలం 39 లక్షల మంది పేర్లు ఉన్నాయి బ్యాంకుల్లో రుణమాఫీ చేయాల్సినటువంటి పేర్లు. గతంలో అధికారం రాకముందు మేము వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎవరు అప్పున్నా సరే ఆ బ్యాంకులను అడిగాం. 12/12/18 తారీఖు నుంచి 9/12/23 వరకు, అంటే 5 సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు ఆ పెద్దలకు పంపిస్తా. వాళ్ళు పంపించినటువంటిది 41,07,892 వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు. 41,78,892 మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి 40 బ్రాంచులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, అందరిని అడిగాం. మా రైతులు 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి, మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం. ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ, అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ, గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళి ఈ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా? ఒకవేళ ఎవరన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు, మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా మేము సేకరిస్తున్నాం. అవి కూడా తీసి కాబట్టి మేము ఆ రోజునే చెప్పాం, ఈ 41 లక్షల మందికి చిల్లరకి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం. చూస్తే 31,000 కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 31,000 కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు మేము చేస్తాను, తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం. అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే
వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు 15 రోజునే 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము. మీకు కూడా ఈ బ్యాంక్ లిస్టు పంపిస్తాను, ఆ పెద్దలకు పంపించండి. మరి బ్యాంకులు పంపించిన ఇంత అయితే వీళ్ళకి ఎప్పుడు అర్ధరాత్రి కాలు వచ్చినట్టుగా అంతుండే ఇంతుంది అంతుంది ఇంతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఖాతాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున $40 లక్షలు వచ్చినాయి ఆ రోజున. ఈరోజు దగ్గర 42 లక్షలు వచ్చింది. అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయ అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళు అప్పుడు 70 లక్షల రైతులు ఉంటే 40 లక్షలు ఎందుకు రాసుకున్నారు? ఇవాళ మాకు పంపించిన లిస్టులో 42 లక్షల మంది వచ్చారు. ఇంకా కొద్ది మంది పెరుగుంటారు గత 5 ఏళ్లలో. మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి 2 లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు 31,000 కోట్లు వచ్చింది. 31,000 కోట్లలో పంటకాలం వచ్చింది, భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది 80% 90% చిన్న రైతులు ఉంటారు. కాబట్టి 2 లక్షల లోపు వరకు మనం చేద్దాము, తర్వాత మిగిలింది ఫేజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాం. 3 సార్లు 3 ఆర్లు 18, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఒకే నెలలో. ఈ దేశంలో అదొక చారిత్రక సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి పంట కాలానికే 18,000 కోట్లు ఒకే నెలలో ఇచ్చి మిగతా నిధులను కూడా ఫేజ్డ్ మేనర్లో ఒకే పంట ఈ పంట కాలంలోనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు. అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి, పాలనలో మనం ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. కానీ నిర్లజ్జగా నిస్సిగ్గుగా అన్నం పెట్టే రైతును కూడా ఆందోళన పరిచి ఆయన్ని ప్రేరేపించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆడ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచ సంస్కృతి ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది మీకు ఫలించదు. ఎందుకంటే మీ గతం మిమ్మల్ని వెంటాడుతుంది, మీ చరిత్ర మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ గత 5 సంవత్సరాల్లో ₹1,00,000 అని చెప్పారు, కానీ సగం మందికే చేసి వదిలేశారు. కేవలం 16 లక్షల ఖాతాలకే చేశారు, 40 లక్షల ఖాతాలు ఉంటాయి. అది కూడా 11,000 కోట్లు మాత్రమే. అది కూడా ఏ రోజున నోటిఫికేషన్ ఇంకొక వారం రోజులు వస్తుందనంగా ఎన్నికల్లో పబ్బం గడుపుకోవటం కోసం మీ యొక్క ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అసత్యాలు పలికి బూటకపు మాటలతోటి ఎన్నికలకి తప్పదు అని చెప్పి ఓఆర్ఆర్ని నిట్ట నిలువున తాకట్టు పెట్టి అమ్మి భవిష్యత్తులో లక్షల కోట్ల ఆదాయం వచ్చేటటువంటి ఆదాయాన్ని రుణమాఫీ కోసం తెగనమ్మి మీరు ఇచ్చింది మొత్తం 11,000 కోట్లు. ఇవ్వాల్సింది ఎంత? అందుట్లో కూడా మళ్ళీ మీరు బాకీ, ఆ బాకీ కూడా ఇప్పుడు మాకు ఈ 5 సంవత్సరాల్లో పడుతుంది. అయినా సరే ఈ ప్రభుత్వం మ్యాగ్నానిమిటీగా ఉండాలి, మనం రాహుల్ గాంధీ గారు చెప్పిన రోజు నుంచి ఇద్దామని అనుకున్నా కానీ మే 22న గౌరవ ముఖ్యమంత్రి గారు కాదు, గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి అప్పులన్నీ కడదాము, కాబట్టి
12/12/18 నుంచి 9/12/23 వరకు ఉన్నటువంటి ఖాతాలన్నీ అడిగితే మాకు వచ్చినటువంటి వివరాలు, మీకు ఇచ్చినటువంటి వివరాలు. ఆ సత్యాలను కూడా పక్కన పెట్టి బ్యాంకులు ఇచ్చినటువంటి లెక్కలు కూడా మీరు తారుమారు చేయాలని, రైతులను గందరగోళపరచాలని, రైతుల్ని ఇబ్బంది పెట్టాలని, కనీసం మంచి మాట అనలేకపోతే మీకు మనసు రాకపోతే మానేయండి. కానీ మొదటి సంవత్సరం మొదటి పంట కాలానికి జూలై నెలలోనే ఇంత సాహసం చేసేటటువంటి ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి మీ నీచమైనటువంటి పదవుల కోసం నికృష్టమైనటువంటి ఆలోచనలు చేసి ఈ రకంగా రైతుల్ని ఆందోళన పరిస్తే ఆ ఆందోళన ద్వారా వచ్చేటటువంటి రాజకీయ లబ్ధి మీరు ఆశిస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు అని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకి పాత పద్ధతి మార్చలేదు, ఆంక్షలు లేవు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని ఖాతాలను కూడా ప్రభుత్వం బ్యాంకులను అడిగి తెప్పించుకున్నటువంటి లిస్ట్ మీ ముందు పెడుతున్నా. ఇంకా ఏదైనా బ్యాంకులు పొరపాటు చేసి ఉంటే, ఆ సమయానికి అందించలేని ఉంటే అవి కూడా సేకరించి వాటిని కూడా కరెక్ట్ చేస్తాము. వీటిలో మనకు కావాల్సిందల్లా కేవలం కొన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కుటుంబాన్ని రుణ విముక్తులు చేసే ప్రక్రియ. అంటే కుటుంబానికి 2 లక్షలు. ఇంకా మేము కుటుంబాన్ని నిర్ధారించే ప్రక్రియ నిన్న 16వ తారీఖు మొదలుపెట్టాము. అది అయిపోయిన తర్వాత అందుట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఎందుకు సరి చేస్తున్నాం అంటే, గతంలో అసలు మీరు అది పట్టించుకోకుండా ఇచ్చలవిడిగా మీరు చేసిన అరాకొర రుణమాఫీ కూడా అనర్హులకు పోయింది, లేకపోతే కుటుంబాలకు మీరు నిర్ధారించలేదు అని చెప్పి కాగ్ రిపోర్ట్లో చెప్పారు. మొన్నటి కాగ్ రిపోర్ట్లో మీ రుణమాఫీ కూడా ఒక దోపిడీ పద్ధతిలో జరిగింది, కుటుంబాన్ని నిర్ధారించుకోకుండా మీరు చేసుకున్నారు, అసలైనటువంటి రైతులకు వెళ్ళలేదు, కష్టపడేటటువంటి రైతులకు వెళ్ళలేదు, ఒకే కుటుంబంలో 2-3 వెళ్ళినాయి. కాబట్టి మీరు కుటుంబ నిర్ధారణ సక్రమంగా చేయకపోవటం మూలాన రుణమాఫీ విఫలమైందని చెప్పి కాగ్ రిపోర్ట్లో వచ్చింది. మా ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదలుచుకోలేదు. అందుకని తెల్ల కార్డు ద్వారా నిర్ధారణమైన కుటుంబాలకి ఏమో జమ అయింది, తెల్ల కార్డు లేనటువంటి కుటుంబాలకి అధికారులు చేసేటటువంటి డేటా ద్వారా మేము నిర్ధారించి ఎక్కడా తప్పు జరగకుండా చూడాలనే దాంట్లో మేము కుటుంబ నిర్ధారణ చేపిస్తున్నాం. ఇంటింటికి మా అధికారి వెళ్తాడు, వెళ్ళి ఆ కుటుంబాన్ని నిర్ధారించి అప్లోడ్ చేసి ఆడ ఖాతాల్లో కూడా నిధులేస్తాం. ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది తెల్ల పేపర్ కావాలంట, వైట్ పేపర్ కాదు, దాని మీద వివరాలతోటి కూడా మీకు ఇస్తాం, కావాలంటే తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఆరాటపడేటట్టు అధికారం పోయినటువంటి పార్టీ ఆరాటపడేటటువంటి వ్యక్తులు కావచ్చు. కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు రైతుల గురించి ఎప్పుడన్నా రైతు అని అనలేదేమో కానీ ఈ 3 నెలలు బట్టి బాగా రైతు అంటున్నారు. అదొక సంతోషం. ముఖ్యంగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు. మొదటిసారిగా రైతుల గురించి మాట్లాడే అవకాశం నీకు వచ్చింది. మన తెలంగాణ ప్రజలు కొద్దిగా ఈ మాటను కూడా గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిన దానికి అర్థవంతంగా ప్రతిపక్షాన్ని ప్రతిష్టాకరంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయండి. చీప్ చేష్టలతోటి, చిల్లర చేష్టలతోటి రాజకీయ వ్యవస్థని దిగజారుతొద్దు. మీరు దిగజారుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు మాట్లాడటం తప్పట్లేదు. మీరు చిల్లర వేషాలు వేసి చిల్లర మాటలు మాట్లాడి చీపుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన కూడా మిమ్మల్ని అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోందాగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ప్రజా ప్రయోజనం కోసం ప్రతిపక్ష పార్టీ బతకాలి.
మీ సొంత ప్రయోజనాల కోసం కాదు. మీ సొంత ప్రయోజనాలు ఏం జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, రేపు ఏం జరుగుద్ది, అది కాలం నిర్ణయిస్తుంది. వాటికి ఆందోళన చెంది అమాయకులైనటువంటి నాగలు దున్నుకునే రైతు, నాటేసుకునే రైతుని మీరు ఆందోళన పరిచి ఆడ యొక్క ఆందోళన ఫలితంగా మీరు అధికారంలోకి రావాలనేటటువంటి దురాలోచన మంచిది కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా రైతాంగం, తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి. మేము అన్నటువంటి 42 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి, 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మేము ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులకు సంబంధించి 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము. బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలుంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది. దానికి సహకరించి మీరు ఏర్పాట్లు చేసుకోండి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్ లో నిర్ణయించడం జరుగుద్ది. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణ బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మొదటి పంట కాలంలోనే ఇంత ఆరాట పడితే ఈ సంవత్సరం ఎన్నికలు రావు, మీకు వచ్చే ఫలితం కూడా శూన్యం. రైతుల్ని ఆందోళన చెందేటట్టుగా మీరు ప్రవర్తించొద్దు. వాళ్ళ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకోండి. గతంలో రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు, ఇన్పుట్ సబ్సిడీ లేనటువంటి వాళ్ళు, అకాల వర్షాలకి రాళ్ల వానకి ఏ మాత్రం కూడా నష్టపరిహారం ఇవ్వనటువంటి వాళ్ళు, మెకనైజేషన్ మర్చిపోయినటువంటి వాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, రైతు నష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాళ్ళు, ధాన్యం కొంటామని చెప్పి 10 కేజీలు 12 కేజీలు తరుగు చేసి ఇప్పుడు సివిల్ సప్లైస్ కి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వ నిర్వాహకం ఏది కూడా సక్రమంగా చేయకుండా వ్యవస్థలన్నింటినీ కూడా అవినీతిమయం చేసి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి నీతులు చెప్తా ఉంటే మీ నీతులు వినటానికి సిద్ధంగా లేరు, మీ వెంట నడిచేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సంయమనం పాటించండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ లిస్టులు మాకు పంపించండి, కాని రైతులు ఎవరన్నా ఉంటే. కానీ రైతుల మట్టికి మీరు ఆగం చేసిన వాళ్ళ అమ్మట పోయి ఇంకా ఆగం కావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి రైతాంగం నిశ్చింతంగా మీరు వ్యవసాయం చేసుకోండి. అన్నమాట ప్రకారంగా ఈ యొక్క రుణమాఫీ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం భుజాన్ని వేసుకుంది. కాబట్టి కష్టమే, ఇబ్బంది ఉంది, అయినా సరే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముందు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని క్లియర్ చేస్తున్నాం. అది అయిపోగానే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా షెడ్యూల్ ప్రకటించి క్యాబినెట్ లో నిర్ణయించి తప్పకుండా ఆ యొక్క సమయానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది ఏ రోజుకి ఆ రోజు డైరెక్ట్ రేట్ కి పంపించమని చెప్పాము. అంటే రైతు వేదికల నుంచి సాయంత్రానికి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి మళ్ళీ మా డైరెక్ట్ రేట్ కి రావాలి. ఆ అమౌంట్ ఎంత ఉంటుంది, ఆ ఖాతాలు ఏంటి సెట్ చేసి మాకు వచ్చినాయి. మాకు మొన్న ఈ మధ్యన వచ్చినాయి మాకు 24,000 కోట్లకు సంబంధించి రిటర్న్స్ వచ్చినాయి. ఆ అమౌంట్ కి సంబంధించి అంటే 2.26 లక్షలు ఖాతాలు మేము చేసింది. ఇప్పటికి 22 లక్షలకు చేశాము. అందుట్లో మాకు వచ్చింది రిటర్న్ వచ్చినాయి ఇట్లా 24,000 వచ్చినాయి.
నిన్నటి వరకు 7,957 క్లియర్ చేశారు. ఆ 45 కోట్లు జమ చేశాం ఆ ఖాతాల్లో. రోజు వస్తుంటాయి. రోజు ఇంటికి వెళ్ళినప్పుడల్లా మేము క్లియర్ చేస్తాం. రానాటినన్నింటినీ క్లియర్ చేసుకుంటా పోతాము. అయ్యేదాకా ఊరుకోం. అధికారుల్ని వెంబడించి వాళ్ళు అంటున్నారు కదా, వేటాడతాం పోటాడతాం. మీరు వేటాడొద్దు పోట్లాడొద్దు. మేము నిక్కచ్చిగా రైతుల ఇంటికి పంపించి, మీరు అసలు ఆ నిర్ధారణ కూడా చేయలేదు. అందుకనే కాగ్ మిమ్మల్ని ప్రశ్నించింది, అభిశంసించింది. మీరు చేసిన తప్పు రుణమాఫీ, కుటుంబ నిర్ధారణ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు కాబట్టి కుటుంబ నిర్ధారణ కరెక్ట్ చేయమన్నారు కాబట్టి మళ్ళీ అటువంటి పొరపాటు జరగకూడదని చేస్తున్నాం. మాకు తెల్ల కార్డు ఉంటేనేమో కుటుంబ నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. అందుట్లో కుటుంబం మొత్తం ఉంటుంది కాబట్టి. పాస్బుక్ లో నేను తీసుకున్న లోన్ నాకు వైట్ కార్డు లేదు. నా ఇంటికి వచ్చి నా కుటుంబాన్ని నిర్ధారించాలి. నేను, నా కొడుకు, నా భార్య ఎంత ఉంది. 2 లక్షల లోపు ఉంటే ఓకే చేస్తాడు. 2 లక్షల పైన ఉంటే మేము కట్టమన్న రోజు కాడు పైది కడితే 2 లక్షలు ఇస్తాం. దట్ ఈస్ ది ప్రొసీజర్. పాత పద్ధతే ఇది. కానీ మీరు పాత పద్ధతిలో కూడా మీరు నిర్వహించలేక, నిర్వాహకం చేయలేక, రైతులు నష్ట కష్టాలు పాలు చేసి 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా, ఇంకా సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా రైతుల గురించి మాట్లాడటానికి మీకు ఏదైనా కొంత ఇదన్నా ఉండాలి. 5 సంవత్సరాలు రుణమాఫీని పట్టించుకోలేనటువంటి మీరు రైతు వ్యతిరేకంగా మీరు బతికి, రైతులు బుద్ధి చెప్తే కూడా రూరల్ ఏరియాలో ఒక్క సీటు కూడా రాకుండా మిమ్మల్ని తుడిచిపెట్టే కూడా మీరు ఇంకా దాని గురించి బోకరించి ఏదో బతకాలనుకుంటే మీ బోకరింపులకి కాలం చెల్లింది. మీ మాయ మాటలు వినేటటువంటి పరిస్థితి తెలంగాణ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ లేదు. ఇక మీ యొక్క ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. మీ ప్రగల్భాలు చూశారు. ఏ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి మీకు ఆ స్థానం మారింది. మారిన తర్వాత కూడా మీరు దాన్ని తగ్గట్టుగా బుద్ధి తెచ్చుకొని చేసుకోలేకపోతే మిమ్మల్ని భగవంతుడే రక్షించాలి. నమస్కారం. థ్యాంక్ యూ. 14వ తారీఖు నేను మీటింగ్ రోజునే సర్క్యులర్ ఇచ్చాను. అప్పటి వరకు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల. బ్యాంకులకు తెలియదు కుటుంబం ఎంత ఉంది ఏంటని. మా అధికార వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళో, లింగయ్య గారి ఇంటికి వెళ్ళో కుటుంబాన్ని నిర్ధారించి, బ్యాంకు దగ్గర కూడా ఇప్పుడు ఒక మనిషి అధికారి ఉన్నాడు, రైతు వేదికలో ఉన్నాడు, మండల ఆఫీసులో ఉన్నాడు. మీరు ఏది అనుమానం వచ్చినా మండల వ్యవసాయ అధికారికి దరఖాస్తు చేయండి. దాన్ని క్లియర్ చేసి కంప్లీట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మా దగ్గర ఖాతాలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఎర్రరు ఉన్నదాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక అంతకంటే స్పష్టంగా చెప్పే ప్రభుత్వం ఏదన్నా ఉందా? అంతకంటే నిక్కచ్చిగుండే ప్రభుత్వం ఏదన్నా ఉందా? భారతదేశంలో ఏదన్నా ఉంటే తీసుకురండి. లేకపోతే మేము చేసాము ఎట్లా, మీరు ఎట్లా చేయండి అంటే మేము అట్టే చేస్తున్నాం, అంతకంటే మంచిగా చేస్తున్నాం. మీరు తప్పులు చేశారు, ఆ తప్పులు సరిదిద్దుకుంటూ చేస్తున్నాం. అది కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందరూ ఇళ్లకి వెళ్ళి అధికారులు, ఒక మండల అధికారు, వ్యవసాయ అధికారు, మండలంలో ఉన్న రైతులు అందరి ఇళ్ళకి వెళ్ళి నిర్ధారించాలంటే కొంత సమయం పడుతుంది కదా. ఆ సమయాన్ని కూడా స్పీడప్ చేసి 16వ తారీఖు నుంచి టార్గెట్స్ పెట్టి, రైతు వేదిక దగ్గర ఏవో ఉన్నాడు, గ్రామాల్లో ఏవో తిరుగుతున్నాడు, మండల అధికారి, వ్యవసాయ అధికారి ఉంటాడు. మీకు ఎవరికి ఇచ్చినా కూడా మీ అప్లికేషన్ని నాకు రాలేదు అంటే కారణం కూడా అక్కడే చెప్తాం. అతని యాప్ ఉంటుంది మా దగ్గర. ఆ యాప్ ఆధార్ నెంబర్ దొరికితే ఇదిగో మీ అకౌంట్ నెంబర్ తప్పుబడింది, ఆధార్ నెంబర్ ఏదో 10 12 నెంబర్లు ఉంటుంది కదా, అది టైప్ చేసేటప్పుడు ఒక నెంబర్ తప్పుబడింది అనుకో, అది మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వకపోతే అక్కడ మీ ఖాతాలోకి జమ అవ్వదు. అట్లా అన్నిటినీ సరిచేసి వేసే బాధ్యత ఈ ప్రభుత్వం. ఓకే. 2 లక్షల పైన ఉన్నాయి, ఇంకా మొదలెట్టలేదు. 2 లక్షల లోపు మేము పైసలు అందుట్లో వేసాం కాబట్టి వాళ్ళకి క్లియర్ అవ్వాలి. ఈ లోపల క్యాబినెట్ కూర్చొని 2 లక్షల పైన ఉన్నటువంటి వాడు ఆ పైన అమౌంట్ కట్టాలి. అప్పుడు మేము ఆ అకౌంట్లో వేయాలి. దానికి ఎప్పుడు ఎంత వేయగలుగుతాము మా నిధుల సమీకరణ బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ఆ పని జరుగుద్ది. ఈ లోపల ఈ 2 లక్షలకు మేము పైసలు ఇచ్చాం కాబట్టి 18,000 కోట్లు 2 లక్షలు ఉన్న వరకు వాటిని నిర్ధారించే బాధ్యత ఇప్పుడు జరుగుతుంది. అది అతి త్వరలో పూర్తి చేయాలి. అది పూర్తి కాకముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా చేయాలో చేస్తాం. ఈ పంట కాలానికే చేస్తాం. వాళ్ళకి మాదిరిగా ఆఖరిలో ఎన్నికల ముందు నోటిఫికేషన్ వచ్చాక చెయ్యం. అది మీరు పెట్టే అప్లికేషన్లు బట్టి ఉంటుంది గురువు గారు. ఇవాళ మీ 10 అప్లికేషన్లు వచ్చినాయి అనుకో మీ ఊరు నుంచి,
ఆడు 10 మంది చేసేస్తారు, 100 వచ్చినాయి అనుకో చేయలేకపోవచ్చు. అట్లా సంఖ్యను బట్టి జరుగుతుంటది. ఏ రోజుకి ఆ రోజు కూడా ఎంతమంది చేశారనే డేటాను కూడా మీకు పంపిస్తాం. మీ పేపర్కి ఒక రకంగా రాస్తున్నారు. మీకు అవగాహన లేక మంత్రులు చెప్పేదల్లా మాకు వచ్చినటువంటి బ్యాంక్ ఇచ్చినటువంటి ఖాతా నెంబర్లు చెప్పామనం గారు 42 లక్షలని దగ్గరగా కాగితం కూడా మీకు ఇచ్చాను. ఏ బ్యాంక్ ఎంతమందికి ఇచ్చారో కూడా మీకు ఇచ్చాను. అది ఎంత అమౌంట్ అవుతుందో కూడా అందుట్లో ఉంది. ఇక అంతకంటే మనిషికి ఒక మాట మీరు రాసి మీ ఇష్టం వచ్చినట్టు కొన్ని పత్రికలు పొద్దున్నే రాస్తాయి కదా. ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. మీకు కన్ఫ్యూజన్ ఉంటే రైతులు ఎందుకు పెడతారు? మీరు వేసిన ఖాతాలకు సంబంధించి మిస్సింగ్ అకౌంట్ కూడా పడ్డట్టు కాదు, అది సరి చేయాలి. నిర్ధారణగా పడ్డ ఖాతా అనేది ఎంత మంది రైతులకు మీరు ఇప్పటి వరకు అందుకని ఇందుట్లో ఆధార్ లేని కొన్ని ఉన్నాయి, ఖాతా వివరాలు తప్పుగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి, అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఆ ఖాతాలకి ఇంటికి వెళ్ళి మేము వెరిఫై చేయాలి. అర్థమైందా? మొత్తం 41,78,892 అని చెప్పా కదా, అందులో కరెక్ట్ గా ఉన్నాయి 37,54,000. 22 లక్షలు పడ్డాయండి. 22 లక్షల మందికి వేసాము. అందుట్లో కరెక్ట్ చేయాల్సినవి కొన్ని ఆధారు, ఖాతా వివరాలు, అసలు కంటే వడ్డీ ఎక్కువ ఉన్నాయి, బకాయి ఉన్న మొత్తం సున్నాగా చూపించే కొన్ని బ్యాంకులు. బ్యాంక్ ఎర్రర్ కూడా ఉంటుంది ఇందులో. వాటిని కూడా మేము బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంకు దగ్గర సరి చేసి అతన్ని అప్లోడ్ చేయాలి.